రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వరి పొలం నాటు వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో వాడవలసినట్టు కలుపు మందుల గురించి తెలుసుకుందామండి. రైతు సోదరులు నాటేసిన 3 రోజుల లోపల ఏమైనా కలుపు మందులు కనుక వెదజల్లినట్లయితే మనకు దమ్ము చేసిన వరిలో నాటేసినాక 15 నుంచి 20 రోజుల మధ్యలో కలుపు మొక్కలకు మనం మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే నాటేసిన వరిలో మనం దమ్ము మంచిగా చేస్తాం కాబట్టి కలుపు మొక్కలు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనకు వరి పొలంలో ఎక్కువగా మొండి జాతి కలుపులు ఉంటాయండి. అవి ఇబ్బంది పెడతా ఉంటాయి. ఉదాహరణకు తుంగ, నీటి తుంగ, బ్రహ్మ తుంగ, తర్వాత దారక, ఆరిక అంటాము, లేదా చిప్పరగడ్డి అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా చాలా రకాలైనటువంటి ఆకుజాతి కలుపులు కూడా వస్తాయి. వాటిని నివారించాలంటే మనకు 1 లేదా 2 మందులు మనం పిచికారీ చేసినప్పుడు కొన్ని కలుపులు నివారించబడుతున్నాయి, కొన్ని నివారించబడలేకపోతున్నాయి. వరి పొలంలో వచ్చేసి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక్కొక్క కలుపుకు లేదా 2-3 కలుపులకు కలిపి ఒక్కొక్క మందు ఉంటా ఉందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాంబినేషన్లో మందులు పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మందు ఏ రకాల కలుపుల్ని నివారిస్తుందో చెప్తా అండి మీకు. అంతకుముందు వీడియోల్లో కూడా ఈ ఒక్కొక్క రసాయన మిశ్రమం ఏ కలుపుల్ని నివారిస్తుంది అనేది చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మన ప్రధాన పొలంలో కలుపుల్ని మనం నిర్ధారించాలి అంటే ఈ మందులు కాంబినేషన్ సెట్ చేసేటప్పుడు అవసరం కాబట్టి ఏ మందు ఏ రకాల కలుపులు నివారిస్తుందో చెప్తా. ఈ బిడాపెస్ట్ అండి. బిడాపెస్ట్ వచ్చేసి మనకు భృంగరాజు, తుంగ, నారు పిప్పలి, ఊద, పగడములక, పొన్నగంటి కూర, నీరు కంచ, నీటి లవంగం ఇలాంటి కలుపు మొక్కల్ని నివారిస్తుంది. ఈ మధుబాని ఉంది కదండి, ఈ ఎక్కువగా ఆకుజాతికి సంబంధించినటువంటి వాటిని నివారిస్తుంది. ఇది వచ్చేసి అమృతకాడ, బానంతల ఆకు, గొల్లగుండి, పిల్లి అడుగు ఆకు, భృంగరాజు, నారు పిప్పలి, సముద్రగడ్డి వంటి వాటిని ఇది నివారిస్తుంది. తర్వాత ఇది బేర్ వాళ్ళది కౌన్సిల్ యాక్టివ్ అండి. ఇది వచ్చేసి మనకు అమృతకాడ, చెంచలి కూర, ఊద, పిల్లి అడుగు ఆకు, తుంగ, నక్షత్రగడ్డి ఇలాంటి కలుపుల్ని ఇది నివారిస్తుంది. ఇది కొట్టివ వల్ల అది నోవిక్సిడ్ అండి. ఇది వచ్చేసి మనకు ఏ కలుపులను నివారిస్తుంది అంటే వరి పొలంలో అవిస ఆకు, బానంతల ఆకు, కొవ్వు కోడి, ఊద, పొన్నగంటి కూర, సముద్రగడ్డి, తారక పువ్వు లేదా కేశవ పువ్వు అంటాము, తుంగ ఇటువంటి వాటిని ఇది నివారిస్తుందండి. ఇది కంగ్రాట్స్ వాళ్ళది పంజిమ్ ఎక్స్ప్రెస్ అండి. ఇది వచ్చేసి మనకు వరి పొలంలో మొండి జాతి కలుపులైనటువంటి దారక, తుంగ, తెల్ల జీలుగ, ఊద, పొన్నగంటి కూర అలాంటి వాటిని ఇది నిర్మూలిస్తుందండి. ఇది కృషి రసాయన వాళ్ళది నాకా ప్లస్ అండి. ఇది వచ్చేసి మనకు మొండి జాతి కలుపైనటువంటి చీపురు పుల్లల గడ్డి, వరి పొలంలో చీపురు పుల్లల గడ్డి బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇది చీపురు పుల్లల గడ్డిని నిర్మూలిస్తుంది. చీపురు పుల్లల గడ్డితో పాటు ఊద, ఉర్రంకి లేదా కోనంగి అంటాం కదండి, వాటిని నిర్మూలిస్తుంది అనమాట. ఇది పూంచండి, కంగ్రాట్స్ వాళ్ళది. ఇది ఏం చేస్తుంది అంటే మనకు కలుపు విత్తనాలతో పాటుగా మొలిసినటువంటి కలుపు మొక్కల్ని కూడా ఇది నిర్మూలిస్తుంది అనమాట. ఇది సముద్రగడ్డి, నీటి లవంగము, నీరు కంచ, తుంగ, వెడల్పాటి ఆకులు, తర్వాత ఈ తుంగను కూడా ఇది నిర్మూలిస్తుందండి. అంటే తుంగ ఆకులు కానీ తుంగ విత్తనాలను కానీ ఇది నిర్మూలిస్తుంది అనమాట. ఇది బయోస్టాడ్ వారి ట్యాంకర్ అండి. ఇది ఏమి నిర్మూలిస్తుంది అంటే ముఖ్యంగా చిప్పరగడ్డి, తుంగ, ఊద ఇలాంటి వాటిని ఇది బ్రహ్మాండంగా నిర్మూలిస్తుంది. చిప్పరగడ్డితో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి రైస్ సోదరులు దీన్ని పక్కగా ఆ చిప్పరగడ్డిని నిర్మూలించాలంటే దీనిని ఈ ట్యాంకర్ని మీ ఏదో ఒక రసాయన మిశ్రమంలో కలిపి తప్పకుండా ఇది పిచికారీ చేయండి. ఇది కృషి రసాయన వాళ్ళది క్రాము. ఇది పక్కాగా బ్రహ్మతుంగ, నీటి తుంగ లేదా బుర్రతుంగ అని పిలుస్తాం కదండి. తుంగ జాతికి సంబంధించినటువంటి కలుపు మొక్కల్ని వరి పొలంలో ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 800 ml వాడాల్సి ఉంటుందండి. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు నేను చెప్పినటువంటి మందుల్ని మీ పొలంలో ఉన్నటువంటి కలుపులను నిర్ధారించుకొని కనుక మీరు పిచికారీ చేసినట్లయితే 80 నుంచి 90% వరకు మీరు కలుపులు నివారించడానికి వీలుగా ఉంటుందండి. ఈ మందులు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. పిచికారీ చేసే విధానంలో కానీ పిచికారీ చేసే సమయం కానీ చాలా ముఖ్యమైనదండి. సో ఈ జాగ్రత్తలన్నీ గమనించి మీరు మీ వరి పొలంలో కనుక మందులు పిచికారీ చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మనకు వరి పొలం నాటేసినాక 15 నుంచి 20 రోజుల మధ్యలో కలుపులు తక్కువగా ఉన్నాయనుకోండి, మనకు
తక్కువ మోతాదులోనే మందులు అవసరమవుతాయి. అవి కూడా మనకి ఏంటంటే అన్ని జాతులు అయినటువంటి అంటే గడ్డి జాతి, ఆకు జాతి అలాంటి వాటిని నిర్మూలిస్తాయి. అందులో మనకు మొదటగా తక్కువ రేట్లో వచ్చేసి ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది బుడాపెస్ట్ అండి. దీంతో అంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఈ కంగ్రాట్స్ వాళ్ళది చెప్తున్నాను నేను. దాందే ఇది మధుబాని అండి. దీంట్లో 2 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి మెట్సల్ఫిరాన్ మిథైల్, క్లోరిమ్యూరాన్ ఈథైల్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మనం నాటేసిన వరిలో 15 నుంచి 20 రోజుల మధ్యలో పిచికారీ చేసినట్లయితే కలుపు మొక్కలు సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. కలుపు మొక్కలు చాలా లేతగా అంటే 2, 3 లేదా 4 ఆకుల దశ వరకు ఉన్నప్పుడు ఈ మందు పిచికారీ చేసినట్లయితే మనకు కలుపు మొక్కలు సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. కాంబినేషన్ అండి ఇది కూడా కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళదే. బుడాపెస్ట్ మరియు పూంచ్ ఈ రెండింటిని కలిపి పిచికారీ చేసినప్పుడు కూడా మనకు కలుపు మొక్కలు బాగా లేత దశలో ఉన్నప్పుడు ఈ రెండింటిని కలిపి పిచికారీ చేస్తే 80 నుంచి 90% కలుపులు నివారించడానికి ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఒక్కొక్క ఈ మొదటగా చెప్పినటువంటి బుడాపెస్ట్ మధుబాని లేదా బుడాపెస్ట్ పూంచ్ అనేది మొండి జాతి కలుపులు లేకుండా లేత దశలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మనం పిచికారీ చేసుకుంటే మంచిగా కంట్రోల్ అవుతాయండి. కానీ మనకు మొండి జాతి కలుపులు కూడా ఉంటాయి కాబట్టి ఆ మొండి జాతి కలుపులు ఏముంటాయి, వాటికి కాంబినేషన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మీకు ఈ కాంబినేషన్లో చూపిస్తాను అండి. మొండి జాతి కలుపులు ఉన్నప్పుడు మనకు అంటే దారక, ఆరిక, చిప్పర్ల గడ్డి, తుంగ అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ బుడాపెస్ట్ ఒక 100 ml, ఈ కౌన్సిల్ యాక్టివ్ ఒక 90 గ్రాములు, దాంతోపాటుగా మనకు కలుపు విత్తనాలు మొలకెత్తకుండా ఉండడానికి ఈ పూంజ్ కానీ లేదా ఈ మధుబాని కానీ కలిపి ఈ కాంబినేషన్లో పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 80 నుంచి 90% కలుపులు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మనకు వరి పొలంలో ఊద, చీపురు పుల్లల గడ్డి, ఉర్రంకి లేదా కోనంగి అని అంటాం కదండి, అలాంటి వాటిని నిర్మూలించాలంటే ఈ కృషి రసాయనం వాళ్ళది నాకా ప్లస్ అనేది బాగా పనిచేస్తుంది. చీపురు పుల్లల గడ్డిని మనం గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది ప్రధాన పొలంలో. అది కూడా వరిలాగానే ఉంటుంది. అది ఈనేంత వరకు కూడా మనకు అర్థం కాదు కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యగా ఈ బుడాపెస్ట్లో నాకా ప్లస్ అనేది కలిపి కొట్టుకున్నట్లయితే మనకు ఊద, ఉర్రంకి, కోనంగి, దొంగవరి లేదా చీపురు పుల్లల గడ్డి అంటాం కదండి, అవి సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. దీంట్లో కూడా మనం ఈ మధుబాని లేదా పూంజ్ అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అప్పుడు మనకు కలుపు విత్తనాలను కూడా అది చంపడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇంకొకటి మనకు వరి పొలంలో దారక, వంజ అనేవి కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ఆ దారక, వంజ తర్వాత ఇతర జాతులైనటువంటి ఊద, చిప్పరగడ్డి అలాంటి వాటిని నిర్మూలించాలంటే ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పంజిమ్ ఎక్స్ప్రెస్ అంటే ఇది 1 ఎకరానికి 500 ml వాడాల్సి ఉంటుంది. ఈ 500 mlని మనం ఈ బుడాపెస్ట్ 100 ml, పంజిమ్ ఎక్స్ప్రెస్ 500 ml, దాంతోపాటుగా మనం ఈ మధుబాని కానీ లేదా ఈ పూంచ్ కానీ కలిపి కొట్టవచ్చు. ఒకవేళ మీకు దారక, వంజ తర్వాత చీపురు పుల్లల గడ్డి, ఉర్రంకి, కోనంగి అలాంటివి ఉన్నాయనుకోండి, ఈ కాంబినేషన్లో కూడా కొట్టుకోవచ్చు అనమాట. బుడాపెస్ట్, పంజిమ్ ఎక్స్ప్రెస్, నాకా ప్లస్. వరి పొలంలో కనుక మీకు నీటి తుంగ, బుర్ర తుంగ, మామూలు తుంగ ఏదైనా ఉందనుకోండి, ఈ తుంగ నివారించడం కోసం కృషి రసాయనం వాళ్ళది క్రామ్ అండి. ఈ క్రామ్ వచ్చేసి మనం 1 ఎకరానికి 800 ml పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా మనం పిచికారీ చేసుకున్నప్పుడు కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. ఈ కంగ్రాట్స్ వాళ్ళది బుడాపెస్ట్ 100 ml, ఈ తుంగం చంపేటువంటి క్రాము ఒక 800 ml, దాంతోపాటుగా మనకు ఇతర ఆకుజాతి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆకుజాతి కలుపు మొక్కలు కానీ ఏమన్నా విత్తనాలు కానీ ఉన్నాయనుకోండి, ఇట్లా ఈ మధుబానితో కలిపి ఈ 3 పిచికారీ చేసుకోవచ్చు. లేదా పూంచ్, క్రాము, బుడాపెస్ట్ ఇట్లా ఈ 3 కూడా పిచికారీ చేస్తే ఈ కాంబినేషన్ అండి వివాయ. ఇది చాలామందికి సుపరిచితమే. చాలా రకాలైనటువంటి కలుపులు దీని ద్వారా నిర్మూలించబడతాయి. ముఖ్యంగా దారక, ఆరిక, చిప్పర్ల గడ్డి ఇంకా ఊద అలాంటి మొండి జాతి కలుపులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ వివాయ అనేది బుడాపెస్ట్ 100 mlలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఇట్లా కాంబినేషన్లో కొట్టుకున్నప్పుడు మనకు వివాయ మనకు ఒక 1/2 లీటర్ సరిపోతుందండి, అంటే 500 ml సరిపోద్ది. వీటితో పాటుగా ఏమన్నా విత్తనాలు, కలుపు విత్తనాలు మొలకెత్తకుండా ఆకుజాతి ఏమన్నా చచ్చిపోవాలంటే ఈ మధుబాని కానీ
లేదా పూంజ్ కానీ కలిపి పిచికారీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు 80 నుంచి 90% కలుపులు నివారించడానికి ఆస్కారం ఉంది. వచ్చేసి బయోస్టార్డ్ వారి ప్యాంకర్ అండి. ఇది ముఖ్యంగా మనకు తుంగ, చిప్పర్ల గడ్డి, ఊద ఇలాంటి మొండి జాతి కలుపులను నివారిస్తుంది. ఇది ఎలా వాడాలంటే దీన్ని ఒక పావు లీటర్ 1 ఎకరానికి వాడాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం ఈ బుడాపెస్ట్ 100 ml, ఈ ప్యాంకర్ వచ్చేసి పావు లీటరు ఇట్లా ఈ పూంజ్ కానీ లేదా మధుబాని కానీ, ఒకవేళ చీపురు పుల్లల గడ్డి ఉందనుకోండి నాకా ప్లస్ కానీ, ఇట్లా ఈ కాంబినేషన్లలో మనం మందులు కొట్టుకోవచ్చు. ట్యాంకర్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందండి. చిప్పర్ల గడ్డిని చాలా బాగా నియంత్రించింది ఈ మందు. నేను రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు తుంగ, చిప్పర్ల గడ్డి, ఊద అలాంటి ఏమన్నా కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్లలో మీరు పిచికారీ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది వచ్చేసి కొట్టివా వాళ్ళది నోవిక్సిడ్ అండి. దీంతో కూడా చాలా రకాలైనటువంటి కలుపులు నివారించబడతాయి. తుంగ, తర్వాత ఆకు జాతికి సంబంధించినటువంటి, తర్వాత గడ్డి జాతికి సంబంధించినటువంటి ఊద, ఉర్రంగి, కోనంగి ఇలాంటివన్నీ, చిప్పర్ల గడ్డి ఇలాంటివన్నీ ఈ నోవిక్సిడ్తో కూడా నివారించబడతాయి. కాబట్టి అంటే దీంట్లో కూడా మనకు కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. ఆకుజాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఈ మధుబాని కానీ లేదా పూంచ్ కానీ, తర్వాత మనకు చీపురు పుల్లల గడ్డి కానీ, ఊద కానీ ఇంకేదన్నా ఉందనుకోండి ఈ నాకా ప్లస్ కానీ, ఇట్లా ఈ కాంబినేషన్లో మనం కొట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషన్లో అత్యంత జాగ్రత్తగా పొలంలో పిచికారీ చేయాల్సి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 150 లీటర్ల నీళ్లు మీరు 1 ఎకరం పొలంలో పిచికారీ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక తప్పు కాంబినేషన్లలో కనుక మందులు కొడితే వరి పొలం మాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రైతు సోదరులు, మన పొలంలో ఏ రకాలైనటువంటి కలుపులు ఉన్నాయి ఆ కలుపుల్ని ముందుగా నిర్ధారించుకోవాలి. మనం నిర్ధారించుకున్న తర్వాత వాటికి తగినటువంటి కాంబినేషన్లు సెట్ చేసుకోవాలి. మొండి జాతి కలుపులు ఉన్నట్లయితే నేను మొండి జాతికి సంబంధించినటువంటి ఏ మందులు అయితే చెప్పానో అదే వాడుకోవాలి. మామూలు లేత కలుపులు ఏమన్నా ఉంటే మాత్రం మనకు తక్కువ రేట్లోనే అయిపోద్ది, మందులు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ మందుల్ని కూడా మనం ఎప్పుడు పిచికారీ చేయాలంటే కలుపు మొక్కలు 2 లేదా 3 ఆకులు లేదా 4 ఆకుల దశ వరకు పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీ చేసేటప్పుడు పొలంలో నీరు ఉండకూడదండి. నీరు మొత్తం తీసేసేయాలి బయటికి. పొలంలో తేమ ఉండాలి. తర్వాత ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీళ్ళు పెట్టాలండి. ఎందుకంటే ఈ కాంబినేషన్లు కొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మందు పవర్ వల్ల పొలం ఎండిపోవడానికి లేదా మాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మందు కొట్టినాక 2-3 లేదా 4 రోజుల లోపల మళ్ళీ నీళ్ళు పెట్టుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. చేయి పంపు లేదా ఛార్జింగ్ పంపు మాత్రమే వాడాలి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని కొట్టినట్టయితేనే మీ పొలంలో 80 నుంచి 90% వరకు కలుపులను నివారించవచ్చు. ఎప్పుడైతే ఏ పంటలో అయితే కలుపు మొక్కలు ఉండవో ఆ పంట మీదికి తెగుళ్ళు లేదా పురుగులు ఇలాంటివి ఆశించవు. మళ్ళీ దోమలు కూడా ఆశించవు. ఎందుకంటే కలుపు మొక్కలే వాటి ఆవాసాలు కాబట్టి కలుపు మొక్కల మీదనే అవి దోమలు కానీ పురుగులు కానీ తర్వాత తెగులు కానీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కలుపు మొక్కలు లేకుండా నివారించుకోవాలి. మీకు ఈ రసాయన మిశ్రమాలతోటి వరిలో కలుపులు నివారించడం కోసం మందులు పిచికారీ చేసేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. లేదా నాకు ఫోన్ చేసినా కానీ ఏ కాంబినేషన్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. కాబట్టి రైతు సోదరులు అన్ని జాగ్రత్తలు పాటించి ఈ కలుపు మందులు పిచికారీ చేయగలరు.